హాయ్ గైస్, కొత్తగా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో కింద టెలిగ్రామ్లో ఉంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఏం లేదు, క్యాట్స్ అప్డేట్ అండి. మనం క్లైంబింగ్ ప్రాసెస్ చూడండి. క్లైంబింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. మిషన్స్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎయిర్ డ్రాప్ సెక్షన్కి రండి. ఫస్ట్ ఎక్స్చేంజ్ పెట్టుకుని 4 ఎక్స్చేంజ్లు ఏమున్నాయి ఎక్స్చేంజ్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ మీద ఆడ యూఐడి, క్యాట్స్ డిపాజిట్, మెమో ఈ 3 ఇవ్వాలండి. చూపిస్తాను, చూసి ఇవ్వండి. అసెట్స్కి రండి. అసెట్స్కి వచ్చిన డిపాజిట్కి వెళ్ళండి. డిపాజిట్ క్రిప్టో. దాని తర్వాత లాస్ట్లో పైన సెర్చ్ చేయండి క్యాట్స్ అని వస్తుంది. క్యాట్స్ ఓపెన్ చేయండి. ట్రాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే నొక్కండి. దాని చదువుకోండి వాలెట్ అడ్రస్, ట్యాగ్, మేము అన్న ఒకటే అండి. ఆ 2 కాపీ చేసుకోండి. చేసుకుని కూడా అడ్రస్ ఇచ్చేయండి. కింద మెమో ఇచ్చేసేయండి. యూఐడి వచ్చి మీరు మళ్ళీ బైబిట్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళండి. అన్నిటికీ ఇట్టే ఉంటాయండి, సేమ్ ప్రాసెస్ అన్నిటికీ. ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళండి. ప్రొఫైల్ పక్కన యూఐడి ఉందో చూడండి, మీ జీమెయిల్ కిందే ఉంది, అది కాపీ చేసుకోండి. యూఐడి కూడా అది ఇచ్చేసేయండి. ఇచ్చేసి కింద సెండ్ కొట్టండి. సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సర్వర్ ఇష్యూ ఉంది. సో మీరు వేసిన తర్వాత సెండ్ ఆప్షన్ నొక్కండి. ఓకే చూడండి, యువర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో ఆ మూడు మిషన్స్లో ఒక మిషన్ మనం చేయాలి. సో మన మూడిట్లో ఫస్ట్ ఓజీ పాస్ అండి. దాన్ని కొనడం కొంచెం కష్టమే. సో అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అది చేయడం ఈజీ. కొంచెం ఏం లేదండి, 0.0 ట్రాన్ పే చేయాలి. సో అది అవుతుందో లేదో నేను చూసి చెక్ చేసి చెప్తాను. అయితే చేసుకోండి. అది కూడా మీరు చేయాలంటే మీ కాడ ఎక్కువ కాయిన్స్ మినిమం 10K పైన ఉంటే చేసుకోండి, లేదా వదిలేయండి. ఫ్రీగా ఇస్తే తీసుకుందాం అంతే. చెక్ చేస్తున్నానండి, అది పని చేస్తుందో లేదో. మూడిట్లో ఒకటి చేయాలి కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకొని పే చేస్తున్నాను. చూడండి, పే చేసేదాకా వెయిట్ చేయండి. తిరగద్ది, మళ్ళీ బ్యాక్ వచ్చి ట్రాన్ కీపర్లోకి వెళ్ళండి. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ కూడా మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ సెండ్ ఆప్షన్ వస్తేనే అక్కడికి మీరు వెళ్ళాలి. చెక్ చేసుకుంటండి హిస్టరీ. వాలెట్కి వచ్చి రీఫ్రెష్ చేస్తూ ఉండండి. సెండ్ ఆప్షన్ సెండ్ అయిపోగానే వెయిట్ చేయండి. సెండ్ అయిపోగానే రీఫ్రెష్ చేస్తూనే ఉండండి. మీ దాంట్లో కట్ అయిపోవాలి, మీకు సెండ్ ఆప్షన్ రావాలి. నేను చూడండి, నేను వీడియోలో చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేశాను, ఇక్కడేమో సెండ్ అయిపోయింది. సో మళ్ళీ హిస్టరీకి వెళ్తున్నాను. 2 సార్లు రీఫ్రెష్ చేసి చెక్ చేసుకున్నాను అయిందా లేదని. మళ్ళీ హిస్టరీకి వెళ్ళి చెక్ చేసాను, సెండ్ ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు క్యాట్ సింబల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం లేదండి, దేంట్లో ఒకటి వెళ్ళండి. ఎయిర్ డ్రాప్కి వెళ్ళి మళ్ళీ హోమ్ పేజ్కి రండి. చూడండి, ఎయిర్ డ్రాప్కి వెళ్ళాక నాకు ఎలిజిబుల్ వచ్చేసింది. సో పని చేస్తున్నాను అర్థం, ఎలిజిబుల్ వచ్చేసింది. సో మళ్ళీ హోమ్ సెక్షన్స్కి వచ్చి పైన వచ్చి రీఫ్రెష్ నొక్కండి. రీఫ్రెష్ కొట్టిన తర్వాత 2000 కాయిన్స్ కూడా యాడ్ అయిపోతాయి. మీకు టిక్ మార్క్ వస్తుంది, ట్రాన్సాక్షన్ అయిపోయినట్టు. సో చూడండి, మిషన్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి ఇప్పుడే. మళ్ళీ ఎయిర్ డ్రాప్కి వచ్చి చూడండి, యూఆర్ ఎలిజిబుల్ అంటే పని చేస్తుంది. మనం ఆ పేమెంట్ చేస్తే ఎలిజిబుల్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఎక్కువ కాయిన్స్ ఉంటేనే పేమెంట్ చేసుకోవడానికి నా మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఎలా చేయాలో. లేదు తక్కువ కాయిన్స్ ఉంటే వెయిట్ చేయండి. ట్రాన్ వాలెట్ విత్డ్రా చేసుకోవాలి, ఇంకా ఆప్షన్ రాలేదు. లిస్ట్ అయిపోయిన తర్వాత ఆప్షన్ ఇస్తారంటే ఆప్షన్ రాగానే నేను అప్డేట్ ఇస్తాను. ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు ఇలా విత్డ్రా చేసుకోవాలండి. నాకు ఆల్రెడీ ఎలిజిబుల్ వచ్చేసిన, అయినా కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ మళ్ళీ సేమ్ అడ్రస్ మళ్ళీ ఇచ్చి నేను మళ్ళీ పెడుతున్నానండి విత్డ్రా. ఇది వాట్ పాయింట్స్ విత్డ్రా అని మనం చేసాం కదా, ఒక 4 రోజులు కష్టపడ్డాం అంతే. కానీ ఇది ఇప్పుడు క్లెయిమ్ చేస్తే వేస్ట్ అండి. మనకి ఇచ్చేది కాయిన్స్ 688, కానీ క్లెయిమ్ చేస్తే ఫీజే $1 ఉంది. సో నెక్స్ట్ టైం క్లెయిమ్ చేసుకుందాము, ఇంకా టైం ఉంది. సో వెయిట్ చేయండి. మనం చేసిన 4 రోజులే కాబట్టి లైట్ తీసుకోండి. ఎంత ఇస్తే అంత తీసుకుందాము, లేదా స్కిప్ చేసేయండి. నేను మళ్ళీ అప్డేట్ ఇస్తానండి. ఫీజే $1 ఉంది. సో ఆ కాయిన్స్ విలువ కూడా $1 ఉంది. సో అందుకే వద్దన్నాను. వెయిట్ చేయండి, నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను రాగానే. టాకీ ర్యాబిట్ విత్డ్రాలండి, ఎవరెవరు పే చేశారో వాళ్ళు మాత్రం విత్డ్రా చేసుకోవాలి. మిగతా వాళ్ళు కాయిన్స్ అన్ని 0 చేశారు. సో పే చేసిన వాళ్ళు కాయిన్స్ ఇచ్చారు, అలా విత్డ్రా చేసుకోండి. పైన విత్డ్రాల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన టోకెన్ సెలెక్ట్ చేయండి. తర్వాత అక్కడ వచ్చి మ్యాక్స్ మొత్తం ఇక పైన ఆటోమేటిక్గా వాలెట్ తీసేసుకుంటుంది మీ పే చేసినప్పుడు. కింద వచ్చి మ్యాక్స్ నొక్కండి, ఎన్ని టోకెన్స్ ఉంటాయండి మీరు మ్యాక్స్ నొక్కండి. మ్యాక్స్ నొక్కిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ నొక్కండి. ఈ సెండ్ కోడ్ ఎక్కడ వస్తుంటే మీ యాప్లోనే వస్తుంది. ఆ పైన యారో మార్క్ నొక్కండి, కిందకి రాగానే చూడండి దాంట్లోనే మీ రాకీ ర్యాబిట్లోనే కోడ్ వస్తుంది. ఆ కోడ్ని అక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసి కన్ఫర్మ్ విత్డ్రా నొక్కండి. విత్డ్రా సక్సెస్ఫుల్ వచ్చేసి చూడండి, విత్డ్రాల్ హెస్ బీన్ సక్సెస్ఫుల్ అని. సో తర్వాత మళ్ళీ వచ్చి హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వచ్చి మళ్ళీ వెళ్ళండి, వాలెట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి కాయిన్స్ మీద క్లిక్ చేయండి, లేకపోతే క్లిక్ చేయండి. చూడండి మనకి అవైలబుల్లో 0 ఉంది. వెస్టింగ్ పీరియడ్లో కాయిన్స్ ఉన్నాయి ఆల్రెడీ, దాని పక్కన పెట్టండి. అవైలబుల్ కాయిన్స్లో 0 ఉంది. సో మనకు విత్డ్రాల్ అయిపోయినట్టే. మన విత్డ్రాల్ 1 డే 2 డేస్ లేదా 3 డేస్లో అయినా సరే 4 డేస్ అయినా పట్టచ్చు. మనకి వాలెట్లో వస్తే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు విత్డ్రా చేయబోగా చాలా తక్కువ ఉంది కాయిన్ విలువ, పెరిగినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అంతే అండి ఈ వీడియో. ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి, మంచి ఆఫరు, మనిషికి 2000 వస్తుంది. రెడీగా ఉండండి, మిస్ అవ్వబాకండి ఎట్టి పరిస్థితుల్లో.